హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మేము హాస్పిటల్ విజిట్‌కి ఫస్ట్ డే అయితే వెళ్తున్నాం. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఇంట్లోనే టెస్ట్ చేసుకున్నాను. మేము టెస్ట్ చేసుకొని పాజిటివ్ వచ్చిన తర్వాత హాస్పిటల్ విజిట్‌కి అయితే వస్తున్నాం. ఈ వీడియోలో మీకు స్కాన్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్ అలాగే ఏ టెస్టులు చేస్తారనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు టోటల్ టెస్టులన్నీ చేయడానికి 4 డేస్ అయితే పట్టింది. మేము ఫస్ట్ డే డాక్టర్ విజిట్‌కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాకు అల్ట్రాసౌండ్ స్కాన్ సజెస్ట్ చేశారు. ఆ స్కాన్ రిపోర్ట్స్ చూసి నెక్స్ట్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ మళ్ళీ మాకైతే సజెస్ట్ చేశారు. సో, ఫస్ట్ డే అనేది స్కాన్ అయిపోయేప్పటికి మాకు నైట్ అయిపోయింది. బ్లడ్ టెస్ట్ అనేది ఎర్లీ మార్నింగ్ చేయాలంట పరగడుపున. అందుకని ఆ డే బ్లడ్ టెస్ట్‌లయితే కంప్లీట్ అవ్వలేదు. మేము మళ్ళీ నెక్స్ట్ డే అయితే బ్లడ్ టెస్ట్‌లకొచ్చాం. మెయిన్‌గా ప్రెగ్నెంట్ వుమెన్‌కి థైరాయిడ్, షుగరు స్టార్టింగ్‌లో ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఉంటే దానికి రిలేటెడ్ మెడిసిన్ వాడాలని. ఇంకా మేము సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ 8 కల్లా హాస్పిటల్‌కైతే వచ్చేసాం. పరగడుపునివ్వాలి కదా బ్లడ్ అని చెప్పి. పరగడుపున బ్లడ్ ఇచ్చేసాం కదా! ఇప్పుడు మమ్మల్ని టిఫిన్ చేసి మళ్ళీ రమ్మన్నారు. టిఫిన్ చేసిన తర్వాత మాకు గ్లూకోజ్ టెస్ట్ చేస్తామన్నారు. సో, టిఫిన్ చేసి వచ్చిన తర్వాత గ్లూకోజ్ అయితే మాకిచ్చారు. ఇప్పుడు ఈ గ్లూకోజ్ తాగిన తర్వాత మనకి 2 అవర్స్ ఆగి నెక్స్ట్ మళ్ళీ మనకి బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారంట. కానీ ఈ గ్లూకోజ్ తాగిన తర్వాత మనకి ఎటువంటి వామిటింగ్ అనేది అవ్వకూడదు. ఒకవేళ వామిటింగ్ అయితే బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయరు. నేనైతే గ్లూకోజ్ తీసుకున్నాను. నాకు గ్లూకోజ్ తీసుకున్న తర్వాత అది వామిటింగ్ అయిపోయింది. వాళ్ళకి చెప్పాము వామిటింగ్ అయిపోయిందని చెప్పి. ఇంకా ఈరోజు కుదరదు బ్లడ్ టెస్ట్ చేయడానికి. మళ్ళీ నెక్స్ట్ డే రమ్మనైతే మాకు చెప్పారు. సో, సెకండ్ డే మాకు గ్లూకోజ్ టెస్ట్ ఫెయిల్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే అయితే మేము హాస్పిటల్‌కి రావాలి. ఇంకా ఈవినింగ్ అయిపోయిందని చెప్పి అలా స్నాక్స్ తినేసి మేమైతే ఇంటికి మళ్ళీ అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ డే మళ్ళీ రావాలి కదా! మనకి ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అందుకే ఫ్రీక్వెంట్‌గా షుగర్ టెస్టులు చేస్తూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ డే అయితే మేము హాస్పిటల్‌కొచ్చాం. నిన్న గ్లూకోజ్ టెస్ట్ ఫెయిల్ అయింది. అండ్ ఆ గ్లూకోజ్ అనేది వాళ్ళు ఇంక్లూడింగ్ బ్లడ్ టెస్ట్ అమౌంట్‌లో ఉందంట. ఒకవేళ గ్లూకోజ్ అనేది మనం వామిట్ చేసుకుంటే మళ్ళీ మనం సెపరేట్‌గా ఆ గ్లూకోజ్‌కి మనం అమౌంట్ పే చేసి ఇస్తే అప్పుడు మళ్ళీ గ్లూకోజ్ ఇస్తా అన్నారు. సో, మేము సెపరేట్‌గా ఆ గ్లూకోజ్‌కి ₹50 పే చేశాం. నాకు మళ్ళీ గ్లూకోజ్ అయితే ఇచ్చారు. ఆ అమౌంట్ స్లిప్ ఇస్తే. సో, మళ్ళీ గ్లూకోజ్ నేను తాగాను. కానీ నాకు మళ్ళీ వామిట్ అయిపోయేలా ఉంది. ఈసారి మళ్ళీ కంగారు పడ్డాము. ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే రావాలని చెప్పి. సెన్సేషన్‌లా ఉంది గానీ వామిట్ లాస్ట్‌కైతే అవ్వలేదు. సో, ఇంకా మా బ్లడ్ టెస్ట్ అయితే గ్లూకోజ్‌ది కూడా కంప్లీట్ అయిపోయింది. గ్లూకోజ్ టెస్ట్ మెయిన్‌గా ఎందుకంటే షుగర్ అనేది ఈవెన్ మన గ్లూకోజ్ తగిన ఇంక్రీజ్ అయిందా, నార్మల్‌గా ఉందని మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎప్పుడు డాక్టర్ విజిట్‌కొచ్చినా కూడా ఫస్ట్ మనం బీపీ అండ్ వెయిట్ అనేది చెక్ చేపించుకొని మనం డాక్టర్ విజిట్‌కి వెళ్ళాలి. బ్లడ్ టెస్ట్‌లు రావడానికి 2 అవర్స్ పట్టిద్దని చెప్పారు. ఈ గ్యాప్‌లో నేనైతే బీపీ చెకింగ్, వెయిట్ చెకింగ్ అయితే చేపించుకున్నాను. 2 అవర్స్ హాస్పిటల్‌లో వెయిట్ చేయడం కష్టం కదా! అందుకని చెప్పి మేము సూపర్ మార్కెట్‌కి సరుకులు కొనటానికైతే వచ్చాము. సరుకులు కొంటూ అసలు మాకు టైం అసలు తెలియలేదు. ఇంకా మాకు 2 అవర్స్ ఈజీగా అయిపోయినాయి. ఇంకా మా వారు బిల్ ఏపిస్తుంటే నేను అలా బాదం పాలు తాగుతూ రిలాక్స్ అయితే అయ్యాను. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎక్కువ సిట్టింగ్ గానీ, ఎక్కువ స్టాండింగ్ గానీ చేయకూడదు. వాళ్ళు ఎక్కువగా రిలాక్స్ అవుతూ ఉండాలి. అలాగే ఎవ్రీ 30 మినిట్స్‌కి కంపల్సరీ వాక్ అయితే చేయాలి. అలా చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మేము అలా మా పనులన్నీ ముగించుకుని హాస్పిటల్‌కి వెళ్ళాము. వెళ్ళేటప్పటికి డాక్టర్ గారు వచ్చి వెళ్ళిపోయారంట. అలా ఈ డే కూడా అయితే మేము డాక్టర్ విజిట్ మిస్ అయ్యాం. ఇంకా నెక్స్ట్ డే చెకప్ చేపించుకోవాలి. ఫస్ట్ హాస్పిటల్ విజిట్‌కి ఫ్రైడే వచ్చాము. నెక్స్ట్ సాటర్డే అలా 2 డేస్ అక్కడ అయిపోయినాయి. ఇంకా మండే నేను లీవ్ తీసుకున్నాను. ఇంకా ఎక్కువ డేస్ లీవ్ అడిగితే ఇవ్వరని చెప్పి మేము ట్యూస్డే వచ్చాడు పర్మిషన్ తీసుకుని హాస్పిటల్ విజిట్‌కి అయితే వచ్చాము. జస్ట్ డాక్టర్ చెకప్పే కదా అని చెప్పి. చాలా ఈజీగా అయిపోద్ది. ఫాస్ట్‌గా హోమ్‌కి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. పేషెంట్స్ అయితే చాలా మంది ఉన్నారు. అండ్ ఈవినింగ్ డాక్టర్ కూడా లేట్‌గా వస్తారంట. 5:30 కల్లా. ఇంకా డాక్టర్ వచ్చి పేషెంట్స్ అందరిని చూసి మా టోకెన్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయితే అయిపోయింది. మేము అక్కడ ఖాళీగా కూర్చోకుండా ఇంకా గూగుల్‌లో మా దగ్గర ఉన్న రిపోర్ట్స్‌ని మేము కంపేర్ చేసుకుంటున్నాం. హెల్త్ ఎలా ఉందని చెప్పి. ఇంకా ఫైనల్లీ డాక్టర్ చూపించుకుని హోమ్‌కి అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం మాత్రం నాకు మొత్తం 4 డేస్ అయితే పట్టింది అన్ని టెస్ట్‌లు, విజిట్స్ కంప్లీట్ అవ్వడానికి. ఇంకా రిపోర్ట్‌లు చూద్దాం. నా రిపోర్ట్స్‌లో నాకు ఇన్ఫెక్షన్ ఉందని చెప్పైతే వచ్చింది. అది ఏ ఫ్యాక్టరో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. నా రిపోర్ట్స్‌లో డబ్ల్యూబీసీ కౌంట్ 9,200 అలాగే ప్లేట్లెట్స్ కూడా 2,63,000 వరకు ఉన్నాయి. క్రియాటిన్ 0.5 ఉంది. 0.7-1.3 వరకు పొటాషియం 4.23 ఉంది. ఇంకా నా బ్లడ్ గ్రూప్ అలాగే నాకెంత బ్లడ్ పర్సెంటేజ్ ఉంది కూడా ఇక్కడ చెక్ చేశారు.
నాకు బ్లడ్ 11.5 ఉంది. బ్లడ్ అనేది 11-16 మిడిల్ ఉంటే నార్మల్. ఒకవేళ స్టార్టింగ్‌లో ఇంకా తక్కువ ఉంటే డెలివరీకి ఎంత బ్లడ్ కావాలో అంత ఇంక్రీజ్ అయ్యేలా డాక్టర్ మెడిసిన్ అయితే సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ అసలైన ఫ్యాక్టర్ ఇదే. దీని వల్లే నాకు ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి అయితే తెలిసింది. ఈ ఇన్ఫెక్షన్ అనేది నాకు యూరిన్‌లో వచ్చింది. నేను యూరిన్ శాంపిల్స్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి ఫస్ట్ డే వచ్చినప్పుడే ఇచ్చాను. మనకు ఒకవేళ యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉంటే ఇక్కడ పియూఎస్ సెల్స్ అనేది 5 హెచ్‌పియు కన్నా ఎక్కువ ఉంటది. నాకు 8-10 మిడిల్‌లో ఉందంట. ఈ ఇన్ఫెక్షన్ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయో మీకు కావాలంటే చెప్పండి. కామెంట్ చేయండి. సెపరేట్ వీడియో అయితే చేస్తాను. మేమైతే చాలా భయపడ్డాం ఇన్ఫెక్షన్ వల్ల. ఇన్‌ఫాక్ట్ ఇది మాకు ఎర్లీగా డిటెక్ట్ అయింది కాబట్టి నేను బేబీ సేఫ్. నెక్స్ట్ స్కాన్ రిపోర్ట్స్ చూద్దాం. ఈ స్కానింగ్‌లో మెయిన్ మనకి డాక్టర్స్ యూట్రస్‌లో బేబీ ఫార్మ్ అయిందా, ఔట్ సైడ్ ఫార్మ్ అయిందా అని చెప్పి చూస్తారు. ఇంకా ట్విన్ ప్రెగ్నెన్సీనా, సింగిల్ గెస్టేషనల్ అనేది కూడా తెలుస్తది. ఇంకా బేబీ యొక్క హార్ట్ బీట్, సర్వెక్స్ ఎంత ఓపెన్ అయింది, ఓఎస్ క్లోజ్డ్ ఉందా లేదా కూడా తెలుస్తది. ఈ ఓఎస్ క్లోజ్డ్ ఉండి మన బేబీకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా అయితే చూసిద్ది ప్రెగ్నెన్సీ టైంలో. సిఆర్ఎల్ అనేది మన యొక్క బేబీ యొక్క లెంత్ హెడ్ నుంచి ర్యాంప్ వరకు. సో నా స్కాన్ రిపోర్ట్స్ లో నాకైతే సింగిల్ గెస్టేషనల్ అండ్ అది యూట్రస్ లోనే ఫార్మ్ అయింది. ఇంకా మా బేబీకి హార్ట్ రేట్ కూడా ఫార్మ్ అయింది. అది 174 MT ఉంది. ఇంకా బేబీ 1.41 సెంటీమీటర్స్ ఫార్మ్ అయ్యింది. ఓఎస్ అనేది నాది క్లోజ్డ్ ఉంది. నా సర్వెక్స్ యొక్క లెంత్ 3.5 సెంటీమీటర్స్ ఉంది. బేబీతో పాటు ఈ సర్వెక్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అటెండ్ ఈ సర్వెక్స్ ఓపెన్ అయ్యి పెల్విస్ లో బేబీ పడి మనకి డెలివరీ అయితే జరిగింది. ఇప్పుడు మీరు ఈ స్కాన్ లో బేబీ ఫార్మేషన్ కూడా చూడొచ్చు. మా బేబీ యొక్క లెంత్ 1.41 సెంటీమీటర్స్ ఉంది. ఇవ్వండి నా ఫస్ట్ విజిట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.